నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం. సండే స్పెషల్ ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ అయితే చేద్దాము. ముందుగా అయితే ఎగ్ బిర్యానీ కోసం అయితే 6 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. వాటిని అయితే కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ వేసుకుని ఉడికించేసుకుందాము. ఉడికించిన ఎగ్స్ పైన బెరడ్ అయితే తీసేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా శుభ్రం చేసుకునే ఎగ్స్ని అయితే ఒక బాండీలో ఆయిల్ పోసుకుని కాస్త పసుపు వేసుకుని అది మరిగాక ఆయిల్ ఈ కోడిగుడ్లను అయితే వేసేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా అయితే వేపేసుకుందాము. గుడ్లను అయితే ఒక్కచోట ఉంచితే కింద అడుగంటేస్తాయి. అలా కదుపుకుంటూ చక్కగా మనం గుడ్లను వేపేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సండే వస్తే చాలు పిల్లలు ఏదో ఒక బిర్యానీ చేయకపోతే మాత్రం ఊరుకుంటలేదు. ఇవాళ అయితే ఈ బిర్యానీ అయితే ట్రై చేశాను. కోడిగుడ్లు ఫ్రై చేసిన బాండీలో నూనెలోనే మనం మసాలా దినుసులు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసుకుని వేపేసుకోవాలి. ఇవి వేగాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కాస్త కరివేపాకు వేసుకుని వేపుకోవచ్చు. నాకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈసారి అయితే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని అలాగే కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు కూడా వేసేసుకుని మనం రోస్ట్ చేసేసుకోవచ్చు. బిర్యానీలో వాటర్ వేసాక మనకి ఉప్పు ఎంత ఉందో కాస్త చూసుకోండి. మనం వేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ అయితే మనం బాగా రోస్ట్గా ఎత్తిదాకా వేపుకోవాలి. తర్వాత అయితే మనం టమాటా పేస్ట్ కూడా వేసేసుకుని బాగా మగ్గించేసుకుందాము. కొద్దిగా చికెన్ మసాలా అయితే నేను తీసుకున్నాను. మీరు ఇంట్లో గరం మసాలా ఉన్నా ఏ మసాలా ఉన్నా వాడుకోవచ్చు. నేనైతే చికెన్ మసాలా యూస్ చేశాను. ఈసారి అయితే వాటర్ పోసేద్దాము. ఈ సోనా మసూరి రైస్కి అయితే 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఈసారి రైస్ కూడా వేసేసుకుని వాటిపైన ముందుగా మనం వేపి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుని కుక్కర్ 2 విజిల్స్ అయితే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో. 2 విజిల్స్ వేసాక గ్యాస్ ఆఫ్ చేసి 10 నిమిషాలు అలా వదిలేయాలి. వేడి మీద అయితే తీయడానికి ప్రయత్నించొద్దు. ఆవిరి మన చేతికైతే పట్టేసుకుంటుంది. 10 నిమిషాలు వదిలేసాక మన బిర్యానీ అయితే సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా వాడైతే తిని టేస్ట్ చాలా బాగుందని చెప్పాడు. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.